నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి ఒక్క జీవరాశి కూడా భగవంతుడి సృష్టే. జీవరాశులు మాత్రమే కాదు, ఈ పంచభూతాలు అన్నీ కూడా భగవంతుడి సృష్టే. అయితే ఈ ప్రస్తుతం చూస్తున్న విధానం గనక చూస్తే కొంతమంది మంచి మార్గంలో వెళ్తుంటారు, కొంతమంది చెడు మార్గంలో వెళ్తుంటారు. మరి ఇదంతా భగవంతుడి సృష్టి అయినప్పుడు ఆపే యొక్క అవకాశం ఆయన చేతిలో ఉంది. మంచిగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఆయన చేతిలో ఉంది. మరి ఇప్పుడు రకరకాల ఇబ్బందులు జరుగుతున్నాయి, రకరకాల అరాచకాలు చూస్తున్నాము, ఎన్నో హింసలు చూస్తున్నాము, దుర్మార్గమైన పనులు చూస్తున్నాం. ఇవన్నీ భగవంతుడు ఎందుకు ఆపట్లేడు అంటే ఏం చెప్పొచ్చు అంటారు? తప్పకుండా అమ్మ. ఉమ్, చాలా మందికి ఈ ప్రశ్నకి సమాధానం కావాలి ఉమ్, కదా. అవును. ఒక మనిషి ఒక ఉద్యోగం చేస్తున్నాడు. ఉమ్, ఒక మనిషి ఒక ఉద్యోగం చేస్తున్నాడు. చాలా టార్చర్ పడుతున్నాడు. అతను వెళ్ళటానికి రావడానికి నెలకి దగ్గర దగ్గర ఒక 40,000 రూపాయలు పెట్రోల్ ఖర్చులు అవుతున్నాయి అతనికి. ఉమ్, ఓ 30,000 రూపాయలు ఇంటి రెంట్ అవుతుంది. ఉమ్, మిగిలింది ఏముంది అతనికి? ఇంకా ఉమ్, 70,000 అయిపోయినాయి. అవును. ఇక తినటానికి దానికి 30,000 రూపాయలతో అడ్జస్ట్ చేసుకుంటాడు, సరిపోవట్లా. ఉమ్, అలాంటి వాడు వచ్చి, ఆయన అక్కడ ఇల్లు ఉంది, నేను నీకు ఒక 50,000 రూపాయలు ఇస్తా, కడుపులో చల్ల కదలకుండా హాయిగా నువ్వు ఉద్యోగం చేసుకోవచ్చు అని అంట. ఉమ్, ఆ 1,00,000 రూపాయలు వదిలేసి ఇక్కడికి వస్తాడండి? ఉం? రాడు. ఎందుకని రాడు? ఇక్కడ నేను ఏమంటున్నాను, ఉమ్, అక్కడ నీకు ప్రయాణానికి 40,000 పోతున్నాయి 1,00,000 రూపాయల్లో. ఉమ్, అటు ఇటు తిరగడానికి 1,00,000 రూపాయలు ప్రయాణం పోతుంది. ఉమ్, 2 గంటల ప్రయాణంలో పోతుంది. 9 గంటలకి అక్కడికి వెళ్ళడం కోసం ఉదయం ఇంట్లో 6 హడావిడి లేచి పరిగెడుతున్నావు. ఉమ్, తిండి తిప్పలేవు సరిగ్గా. ఉమ్, సాయంత్రం ఎప్పుడు 6కి బయలుదేరుతూ 9 కానీ ఇంటికి రావట్లా. ఉమ్, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ ట్రాఫిక్లో అలసిపోతున్నావు. ఉమ్, 30,000 రూపాయలు రెంటు అంటే 70,000 అయిపోయింది ఇక్కడికి. ఉమ్, నేనేమంటున్నాను, 50,000 రూపాయలు ఇస్తానయ్యా, ఇంకా ఇక్కడ ఉద్యోగం చేసుకో, ఇక ఈ పరిసరాలు చిన్న ఇల్లు చూసుకో. నువ్వు ఉమ్, కడుపులో తెల్ల కదలకుండా కూర్చున్నప్పుడు నువ్వు 25,000 రూపాయలు పెట్టి ఇల్లు చూసుకుంటే 25,000 రూపాయలు నీకు ఉందిగా. అంటే ఈ హైరాణ నీకు లేదుగా. 5 నిమిషాలు ఖచ్చితంగా ఆఫీస్ టు ఇల్లు. దానికి సిద్ధపడుతున్నారా? సిద్ధపడరు. అంటే అంటే ఎంత హార్డ్ వర్క్ అయినా చేయడానికి సిద్ధంగా ఉంటాము. కాకపోతే ఒకేసారి మాకు ఇంత రావాలి. అది నేను అదే ఇంత వచ్చింది ఏమైందంటున్నా, 70,000 రూపాయలు మీకు పోయింది కదా. వచ్చిందంతా ఉమ్, ఉమ్, 70,000 రూపాయలు వచ్చినట్టుగానే పోయింది. పోయింది. ఇక ఈ మధ్యలో కాఫీలను టీలను ఇంకో 5,000 10,000 పోయిందిగా. ఇక మిగిలింది 20,000 కదా. నానా కష్టాలు పడుతున్నారు. ఆ కష్టమే లేకుండా ఇంకా మంచి జీవితం ఉందయ్యా, జీతం అయితే నేను 50,000 మించి ఇవ్వలేను, ఉమ్, భోజనం ఇక్కడ నీకు ఏర్పాటు చేస్తా, భోజనం ఉంటుంది చక్కగా, భోజనం చేసి నీ పని చూసుకో, నీ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతా, నువ్వు 9:30 కల్లా ఇక్కడికి వస్తావు, 5:30 కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చయ్యా అంట. దానికి ఉమ్, సిద్ధపడరుగా. ఇప్పుడు తప్పు ఎవరిది ఉందమ్మా ఇక్కడ? ఉమ్, అంటే ఇప్పుడు భగవంతుడు ఎందుకు ఆపట్లేదు అని అన్నారు చూసారా మీరు. అవును. నీకు రెండు విధానాలు ఇచ్చాడు భగవంతుడు. కష్టాన్ని ఎన్నుకుంటున్నావా, సుఖవంతమైన జీవితాన్ని ఎన్నుకుంటావా అని చెప్పి. నువ్వు సుఖవంతమైన జీవితంలో కష్టం చూస్తున్నావు, ఉమ్, కష్టమైన జీవితంలో సుఖాన్ని వెతుక్కుంటున్నావు. కాబట్టి ఆయనకి అవసరం ఏముందో మాపడానికి? అంటే 2 రకాల ఆలోచనలు నీకే ఇస్తున్నాడు ఆయన. ఉమ్, నిర్ణయం నువ్వు తీసుకో. నువ్వు తీసుకునే నిర్ణయం వెనకాల నేనుంటా, అది ఉమ్. మంచైనా చెడైనా. కానీ నేను తీసుకునే ఒక్క నిర్ణయం మీద నేనొక్కరినే మూర్ఖంగా ఉండి ఇబ్బంది పడట్లేదు కదా! ఇప్పుడు భగవంతుడు వాడి పాపం వాడికే నేను 2 మార్గాలు ఇచ్చినా వాడది ఎంచుకున్నాడు అని వదిలేస్తున్నాడు అంటే, నా వల్ల నా కుటుంబంలో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు గదా! వాళ్ళని ఉద్దేశించి గూడా ఏదైనా మార్పు. ఇప్పుడు ఇప్పటి వరకు మీకు చెప్పింది అదేమ్మా. హ్మ్. భగవంతుడు ఎప్పుడూ కూడా నువ్వు ఇది చెయ్యి అని చెప్పడు. హ్మ్. 2 విధానాలు నీ చేతిలో పెడతాడు. హ్మ్. ఈ 2 విధానాల్లో నువ్వు ఏది తీసుకుంటావు, మంచి చెడు అనేటువంటిది చాయిస్ ఆర్ యువర్. హ్మ్. నీకు భగవంతుడి దయ వల్ల పశువువి కాదుగా, మనిషివేగా. అవును. మనకి ఆలోచించే జ్ఞాపక శక్తి ఉందిగా. హ్మ్. ఇవాళ ఇక్కడ నేను 50,000 రూపాయలకు ఉద్యోగం చేస్తున్నా, ఉద్యోగం మారితే నాకు ఇంకో 10,000 హైప్ రావాలని కోరుకుంటున్నానుగా. అవును. అంటే ఆ ఆలోచన ఉందిగా. అటువంటి ఆలోచనతో ఉన్నప్పుడు నువ్వు ఏ రకమైన నిర్ణయాన్ని తీసుకుంటే నీ కుటుంబం సంతోషంగా ఉంటుందన్న ఆలోచన నువ్వు చేయలేకపోతున్నావా? హ్మ్. నువ్వు పొద్దున వెళ్తే రాత్రి వచ్చేంతవరకు నీ భార్య ఒక్కడే ఇంట్లోకి ఒక్కతే బిక్కు బిక్కుమంటూ ఉండాలిగా. హ్మ్. ఇక్కడ అనుకో, నువ్వు మధ్యాహ్నం గబిక్కిన 10 నిమిషాలు టైం అయితే నువ్వు వెళ్ళి ఇంట్లో చూసుకొని రావచ్చు. ఇటువంటి అంత పరిసరాల్లోనే నువ్వు మొత్తం ఉండి నీ ఇంటికి వెళ్తూ నీ భార్యను చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ వచ్చే ఆప్షన్ ఉంది.
దాన్ని ఎన్నుకోకుండా నేను ఎక్కడో ప్రయాణం చేస్తా, వెళ్ళొస్తా, అలసిపోతా అనేటువంటి స్థితిని ఎన్నుకుంది ఎవరు? ఎవరికి వారే. దానికి భగవంతుడిని ఎందుకు మన నిందించడం? హ్మ్. అందరూ నా సృష్టే. కొంతమంది నా మాట వింటున్నారు. హ్మ్. ఆ వచ్చేటువంటి రూ. 10 అనుభవిస్తున్నారు. హ్మ్. తర్వాత వాళ్ళకి 10,000 కోట్ల జీతం రెట్టింపు చేస్తున్నా. హ్మ్. నువ్వేం చేస్తున్నావు? జీవితకాలం 2,00,000 సంపాదిస్తున్నావు. నేను రూ. 1,00,000 సంపాదించేటప్పుడు 30,000 ఇంట్లో ఉన్నాను. 2,00,000 సంపాదిస్తున్నా కాబట్టి 50,000 ఇంటికెళ్ళాలి. హ్మ్. దాన్ని అట్లా పెంచుకుంటుంది ఎవరు? అంటే నువ్వేం నీ స్థితిని పెంచుకోవట్లేదు. నీ కష్టాన్ని నువ్వు పెంచుకుంటున్నావు. ఆలోచన పూర్తిగా దిగిపోతుంది కిందకి. హ్మ్. ఆదాయం పెరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు. కానీ అప్పుల్లో కూరుకుపోతున్నావు. ఈ విషయాలు నీకు తెలియట్లేదా? హ్మ్. ఈ ఉద్యోగం ఎల్లకాలం ఉంటుందో మనకు తెలీదు. పైకెళ్ళొచ్చు. సడన్‌గా ఉద్యోగంలో తీసేయొచ్చు. అప్పుడు మన పరిస్థితులేంటి? అవును. అంటే ఇంత ఆలోచన నువ్వు చేయలేకపోతున్నావు. అంటే మన చేతిలో రూ. 1,00,000 ఉంది కాబట్టి మన లగ్జరీ లైఫ్ అని మాత్రమే ఫిక్స్ అవుతున్నావు. దీని తర్వాత ఏంటి? హ్మ్. ఇది ఎంతవరకు మనకు నిలబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ధృవీకరణగా తీసుకోలేకపోతున్నాం. చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మనం భగవంతుడిని నిందించేటువంటి అర్హతలు మనకి ఏనాడు లేవండి. ఎందువల్లంటే ఆయన సకల జీవిని ఒకే రకంగా చూస్తున్నాడు. ఇంకొకటి అన్నాడు చూసారా? అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి, హత్యలు హ్మ్. జరుగుతున్నాయని. ఒక మనిషిని చంపేశాడు. చంపింది ఇంకో మనిషేగా. హ్మ్. అంటే అక్కడ భగవంతుడు ఏం చేశాడండి అక్కడ? ప్రతి దానికి మనం భగవంతుడిని చాలా చుట్లు చూస్తుంటాను. హ్మ్. ఇందాక ఒక ఫేస్‌బుక్‌లో ఒకటి చూశాను. వాళ్ళది చేస్తారు, వీళ్ళిచ్చేస్తారు, వీళ్ళిచ్చేస్తారు. బ్రాహ్మడు ఏం చేస్తాడు? కూర్చొని తినడం తప్ప అన్నాడు. హ్మ్. అన్నా ఓరి సిగ్గులేని వెధవ! గడ్డి తింటున్నావా? పెంట తింటున్నావా? ఏం తింటున్నావురా? నాకు అంత ఇదొచ్చింది నాకు. హ్మ్. బ్రాహ్మడు ఒక ఆలయంలో ఉంటూ, ఆలయంలో అర్చకత్వం చేస్తూ, చేస్తూ పూజలు చేస్తూ ఉంటే హ్మ్. ఎండోమెంట్ మొత్తం అంతా అర్చకుడి మీదకే నడిచేది. కొన్ని కోట్ల రూపాయలు ఆ గుళ్ళో ఉండేటువంటి బ్రాహ్మడు, అర్చకుడు ఉండబట్టే కదండీ! అందరొచ్చి గుళ్ళలో పూజలు చేసుకుంటున్నారు, అర్చనలు చేసుకుంటారు. కోట్ల రూపాయలు దేవాలయాలకి ఇస్తున్నారు. ఆ! మరి ఎంతమందికి జీవితం వెళ్తుంది? హ్మ్. మనం ఆలోచించుకోవాలి ఇదంతా. ఏది మంచి, ఏది చెడు. భగవంతుడు ఎప్పుడూ ఎవ్వరి యందు ప్రేమ ఉండదు, ద్వేషము ఉండదు. హ్మ్. భగవంతుని విపరీతంగా కొలిచాను చెప్పి నాకేమైనా కష్టం రానికుండా చేస్తాడా? లేదు. నువ్వు ఎంత భగవంతుని ఆరాధించినా, నువ్వు చేసిన ఎక్కడో అక్కడ కర్మ ఉంటుంది. దాని ఫలితం నీకు అనుభవిస్తే చేస్తాడు. నువ్వు ఎంత పాపం చేసినా, దానికి తగ్గ కర్మ నీకు అనుభవిస్తాడు తప్ప, పుణ్యం చేశావని చెప్పి నేను నెత్తి మీద పెట్టి కూడా పాపం చేశావని చెప్పి కాలి కింద తొక్కడండి. హ్మ్. అది మనిషి అయితే ఆ పని చేస్తాడు. హ్మ్. భగవంతుడు కాబట్టి నువ్వు ఏదైతే చేశావో దాంతోటే నీకు ముక్తినిస్తాడు. మరిప్పుడు నేను పూజించినా, పూజించకపోయినా అదే విధంగా ఆయన సమానత్వం చూపిస్తున్నప్పుడు, నేనెందుకు పూజించాలి ఇంకా? నేను పూజించకపోయినా జరిగేది జరుగుతూనే ఉంటది కదా! అని మాట్లాడే మూర్ఖులుంటారు. ఏం లేదమ్మా ఇక్కడ హ్మ్. నువ్వు పూజించినప్పుడు ఆ పూజకు తగ్గ ఫలం నీకిస్తున్నాడు. నువ్వు ఎంత పూజించావో ఆ పూజకి తగ్గ ప్రతిఫలాన్ని నీకు ఇస్తారు. భగవంతుడు ఇస్తున్నాడు. ఇవాళ ఉదయం నువ్వు అన్నం తిన్నావుగా, హ్మ్. రాత్రి అన్నం తిన్నావుగా, మధ్యాహ్నం ఏదో తిన్నావుగా, హ్మ్. రాత్రికి పడుకున్నావుగా, తెల్లారి లేచావుగా. హ్మ్. నీకు ఇవాళ ఉద్యోగం ఉందో లేదో తెలీదు. కానీ నీకైతే భుక్తి వెళ్తుంది ఏదో ఒక రకంగా. అవును. అది నువ్వు ఎవరికో ఎక్కడో ఏదో మంచి చేసావు. దాని ఫలితం ఏదో ఒక రూపంలో ఆ సమయానికి నీకు భుక్తి ఇస్తున్నాడు ఆయన. హ్మ్. అది నువ్వు ఎందుకు గమనించలేకపోతున్నావు? నువ్వు కొంతమంది వాళ్ళు చదువుకున్న చదువుకి, చేసే ఉద్యోగానికి సంబంధం లేకుండా పెద్ద పొజిషన్‌కెళ్తారు. అవును. ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎట్లా వచ్చింది? ఆయన భిక్ష కాదా? భగవంతుడి అనుగ్రహం కాదా? ఖచ్చితంగా. దాన్ని మనం ఊహించమండి. అవును. నా గొప్పతనం, నా కష్టార్జితం అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది నీ కష్టార్జితం, నీ గొప్పతనం? హ్మ్. అంటే ఎప్పుడూ కూడా సర్వకాల సర్వావస్థలయందు యావత్ ప్రపంచంలో దౌర్భాగ్యానికి చెందిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే హిందువే. మన వాళ్ళే. హ్మ్. ఎందుకనండి? మనం కొంతమంది క్రిస్టియన్స్ చూస్తాం. హ్మ్. వాళ్ళు మెడలో సిలువేసుకోవడానికి సిగ్గుపడతారా? పడరు. ఎంతమందిలో ఉన్నా వేసేసుకొని ఎళ్తారు. అవును. ముస్లిమ్స్‌ని చూస్తాం. మగవాళ్ళు మీసం తీసేసుకొని గడ్డం పెంచుకుంటారు. సిగ్గుపడరు. ఆడవాళ్ళు ఎండాకాలమైనా ఏదైనా బయటకొస్తే బురకాలు ఎసుకొనొస్తారు. కానీ మన వాళ్ళని గుళ్ళోకెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోండి అనంటే, చక్కగా చీర కట్టుకుంటాను, డ్రెస్ ఏసుకుంటానంటే ఎంతమందున్నారండి? మగవాళ్ళకి లుంగీలు కట్టుకుంటానంటే ఎంతమందున్నారు? హ్మ్. నా ఇష్టం నా డ్రెస్ గురించి మాట్లాడడానికి నువ్వెవడివి? డ్రెస్ గురించి మాట్లాడతావా? నీకేం అర్హత ఉంది? హ్మ్. అంటే నా దేవాలయానికి వచ్చినప్పుడు నువ్వు ఇలాంటి ఫ్యాంట్ షర్ట్ మీద రావద్దమ్మా. ఇలా చీర కట్టుకోనో, హ్మ్. లేదంటే లుంగీ పంచె కట్టుకోనో, లంగా పరికిణి వేసుకొని రామ్మా
అంత చెప్పడం నా తప్పైంది. ఆ! అదే బార్‌కెళ్తే వాడు డ్రెస్ కోడ్ ఇస్తాడు. అదే వేసుకొని రావాలి. వాడినెందుకు అడగట్లా నువ్వు? హ్మ్. అంటే అది నీకు నచ్చింది. విలాసవంతంగా అనుకుంటున్నావు పాపాన్ని. అది నీకు నచ్చింది కాబట్టి నువ్వు అక్కడికెళ్తున్నావు. ఇది నీకు నచ్చలా. కాబట్టి దీని మీద నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కామెంట్ చేస్తున్నావు. కాబట్టి ఏంటంటే, మనం చేసుకునేటువంటి దానికే ఆ ఒక్క కర్మ ఫలం మనం అనుభవిస్తామమ్మా. భగవంతుడు ఖచ్చితంగా నువ్వు 1000 మందికి అన్నం పెట్టినా, హ్మ్. ఏదో ఒక రోజు నీకు ఒక రోజు అన్నం లేకుండా చేస్తాడాయన. హ్మ్. అంటే ఏదో చేసిన చిన్న తప్పు వల్ల. హ్మ్. నీకు అంటే ఎట్లా అది కూడా అందరికి భోజనం పెట్టేసి ఆ రోజు నువ్వు తినడానికి నీకుండదింకా. ఓహ్! ఇక నీకు తినడానికి మిగిలింది అందరికి పెట్టేస్తావు. హ్మ్. ఆ రోజు హ్మ్. నువ్వు ఆ పూట ఇంక నువ్వు మంచినీళ్ళు తాగి బ్రతకాల్సొస్తుంది. ఏనాడో చేసినటువంటి కర్మకి ఈనాడు నువ్వు శిక్ష అనుభవించావు. హ్మ్. అది కూడా ఎట్లా తెలుసా అమ్మా? ఎందుకు అనుభవిస్తాడంటే, కొంతమంది వడ్డించేటప్పుడు ఇంకా జనాలొస్తుంటే పదార్థాలు అయిపోతాయేమని చెప్పి కొంచెం లోపల దాచుకుంటారు. హుహుహు. అందరూ వెళ్ళిపోతే మనం తిందాంలే, అందరికి పెట్టేస్తే మనకేం మిగులుతుందన్న ఉద్దేశంతో దాచుకుంటారు. హ్మ్. అలా దాచుకున్న వాళ్ళకి తెలీదుగా వాళ్ళకి అంటే అవును. అయిపోతుంది మనకు ఆకలేస్తుంది మనము తిందామనే ఉద్దేశంతో దాచుకుంటారు. హ్మ్. కానీ వచ్చే వాళ్ళకి పెడదాం అనేటువంటి దానికన్నా ఇంత ఉంటే మనమే తిందాం దాచుకుంటారు కదా! అలా దాచుకున్నటువంటి వ్యక్తికి ఆ శిక్ష వేస్తాడమ్మ భగవంతుడు. ఓహ్! మరి నా గురించి చెప్తా 2 మాటలు. ఎంతో మందికి ఎన్ని చేశానో నా మనస్తత్వానికి తెలుసు. పసిపిల్లలు హాస్పిటల్‌లో ఉన్నారంటే అన్ని లెక్కలేదు ఇచ్చుకుంటూ వచ్చా. చాలామందికి ఇన్స్యూరెన్స్ పాలిసీల కంటే కట్టించేసుకోమని ఎంతో మందిని చదివిస్తున్నా. చెప్పుకోకూడదు ఇవన్నీ బయటికి. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, మనం ఎంత చేసినా అగ్నిహోత్రంలో దిగుతానో మీకు తెలుసు. అవును. ఎంత మంత్రశక్తిని సంపాదించానో చాలా మందికి తెలుసు. కానీ నాకు కూడా అటువంటి రోజుకొచ్చిందంటే నమ్ముతారా? నమ్మలేం. తిండి దొరక్క తిండి దొంగతనం చేసే రోజు నాకు కూడా వచ్చింది. ఎటువంటి సందర్భాల్లో? అప్పుడు నాకు తెలియని వయసులో చేసిన పని ఇదే. హ్మ్. మేము చదువుకునే రోజుల్లో లబ్బిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అంటే ఎందుకు చెప్తున్నానంటే భగవంతుడు అందరిని ఎందుకు ఒకే రకంగా చూడడంటున్నారు చూడడు. చూసారా? దానికి చెప్తున్నాను. లబ్బిపేట వెంకటేశ్వర స్వామి గుడిలో మాకు శంకర జయంతికి పరీక్షలు జరుగుతాయి ప్రతి సంవత్సరం. హుహు. నా చిన్నప్పుడిది. మేము పరీక్షలకి వెళ్ళాము. ఉదయం పూట సుమారుగా ఒక 300 మందొస్తారు. హ్మ్. అందరికీ కూడా టిఫిన్‌లు పెడతారు. అయితే మేము పిల్లలందరం కలిసి సరదాగా అందరికి వడ్డిస్తుంటాం. అలా వడ్డించడానికి అందరికి ఇడ్లీలు పెడుతున్నాం. నాకు ఇడ్లీ అంటే చాలా ఇష్టం. హ్మ్. అందరికి అయిపోతున్నాయి వాయిలు తీసినట్టు వాయిలు. నా వయస్సుకి ఏడో, ఎనిమిదో ఉంటుందేమో 9 మహా అయితే 10 ఏసుకోండి. హ్మ్. 4 ఇడ్లీలు తింటే గొప్ప. ఎన్ని ఇడ్లీలు కూడా తినాలో కూడా తెలియని వయస్సు నాది. ఒక బేషన్ నిండా ఓ 15, 20, 30 ఇడ్లీలుంటాయి. అంటే బేషన్‌లో వడ్డిస్తారు కదా! ఆ బేషన్ నిండా ఇడ్లీలు పెట్టుకొని ఓ గూట్లో దాచుకున్నా. ఇంత బకెట్ నిండా చట్నీ గూట్లో దాచుకున్నా. ఆ! అందరూ అయిపోయినాయి. ఆ! నేను తిందామనుకున్నా. ఆ లోపల నలుగురు ఎవరొచ్చారు. అయిపోయినాయి మొత్తం క్లోజ్ అన్నా. హ్మ్. ఇడ్లీలన్నీ అయిపోయినాయన్న. గదిలోకెళ్ళి తలుపేసుకొని కూర్చుంటే లిటరల్లీ మీరు చెప్తే నమ్మరు. అరముక్క ఇడ్లీ తినలేకపోయానమ్మా. ఆ ఆ! బేషన్ ముందు పెట్టి కూర్చున్నా. ఆ చట్నీ ఇంత బకెట్ నిండా, ఇంత బేషన్ నిండా. ఒక్క ముక్క ఇక్కడికెళ్తే ఏదో తేడాగా అనిపించింది. ఇన్ని ఇడ్లీలు నేను తినలేనేమో. హ్మ్. కాసింత పక్కన పెడతా అని చెప్పి ఇంకో ప్లేట్ తెచ్చుకొని 20 పక్కన పెట్టి ఆ 20 ముందు పెట్టుకున్నా. హ్మ్. అరముక్క కూడా నేను తినలేకపోయానమ్మా. అయితే నోటికి తగిలించుకున్న ఎంగిలని చెప్పి దాన్ని తీసి పక్కన మళ్ళీ హ్మ్. ఇంకొకళ్ళు తింటారు కదా! పక్కన పడేసా. ఆ రోజు నలుగురికి అక్కడ తిండి లేకుండా చేశాగా మరి. అవును. దాచుకొని వాళ్ళు గుళ్ళోకి వెంకటేశ్వర స్వామి గుడి ఎదురుగుండా వెళ్లారు. ఏదో ప్రసాదం తెచ్చుకున్నారు. ఏదో తింటున్నారు. హ్మ్. నేను కూడా వెళ్ళాను. "ఎరా అబ్బాయి రారా" అన్నారు. కూర్చున్నాను. వాళ్ళ దగ్గర అంత ముక్క ప్రసాదమే నేను తిన్నా మళ్ళీ. నేను వాళ్ళకి లేకుండా చేశా. దాని యొక్క ప్రభావం సుమారుగా జరిగిన తర్వాత 8 సంవత్సరాలు. హ్మ్. 8 సంవత్సరాలకి మనిషి జీవితం గిర్రమని తిరిగొస్తుంది అంటుంటారు కదా! 8 సంవత్సరము నా చదువు పూర్తయిపోయింది. విజయవాడలో రూమ్ తీసుకొని ఉంటున్నా. హ్మ్. అప్పటి వరకు ఇష్టం వచ్చినట్టుగా సంపాదించుకునే వాళ్ళందరికీ అన్నీ చూస్తూ ఉండేవాడిని. కానీ ఒకానొక రోజు జ్వరం వచ్చింది. ఏదో జరిగింది. 2 రోజులు బయటికి ఎక్కడికెళ్ళలేదు. చూస్తే చేతిలో ఒక్క రూపాయి లేదు. ఇంట్లో ఉన్న సామాన్లు మొత్తం కంప్లీట్‌గా అయిపోయినాయి. హ్మ్. 4 రోజులమ్మా తిండి లేదు. హ్మ్. ఎంత నాకు అభిమానం అంటే, నేను తినలేదు నాకు పెట్టు అనటానికి కూడా నాకు ఇష్టముండదు. ఎవరైనా వచ్చి "దా తిందాం" అంటే, "ఇప్పుడే నేను తిన్నాను. నువ్వు నాకు పెట్టిచ్చేదేంటి?" హ్మ్. అంటే నేను తినలేదని వాడికి తెలిసిపోయిందేమో అన్నట్టుగా భావించేవాడిని. 4 రాత్రులు తినలా. రోజు రోజుకి డౌన్ అయిపోతున్నా. నా పక్క రూమ్ అతను ఉదయం పూట అన్నం తెచ్చుకొని తిని మిగిలిన అన్నం పొట్లం కట్టి పెట్టుకున్నాడమ్మా. హ్మ్. తలుపు తీస్తే అది కనిపించింది ఆ కిటికీ. హ్మ్. కర్ర తీసుకొని ఓపిక చేసుకొని ఆ అన్నం తీసుకొని దొంగతనం చేసి తిన్నా. 4 రోజుల తర్వాత. నేను హ్మ్. చచ్చిపోయేవాడిని. అంటే నేను అది ఆ రోజు నుంచి నాకు బాగా ఇది. మనకి లేకపోయినా పర్లేదు గానీ, ఆకలేసింది చేయి చాచిన వ్యక్తికి మనం పెట్టవలసిందే. మనం తినే ముద్దైనా పెట్టవలసిందే. పెట్టకుండా నేను తింటాను అనుకుంటే దాని ప్రభావం
అనుభవించక తప్పదని చెప్పి బాగా ఆ రాత్రి ఆ ముద్ద తిని మర్నాడు అతనికి అబద్ధం చెప్పా. అబ్బే మనకేం తెలుసు మన రూమ్‌లో ఎవరు వచ్చారని. ఏమంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటారు అని. తిడతారో కొడతారో ఒక భయం ఉంటుంది. అబద్ధం అవును. చెప్పా. రాత్రి తిని పొద్దున్నే లేచిన తర్వాత స్నానం చేసి అప్పుడు ఆ కడుపులోకి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ఉదయం కాస్త ఓపికొచ్చిందమ్మా. హ్మ్. బయటికెళ్తే అక్కడ ఒక బడ్డీ కొట్టు ఉంది. బాబాయ్, బాబాయ్ అని పిలిచేవాళ్ళం. కెళ్ళి బాబాయ్ రండి కేకులి బాబాయ్ అంటే హ్మ్. నాకు మొహం కళ్ళు చూసి, "ఏం బాబాయ్ అన్నం ఎప్పుడు తిన్నావు?" అంటే, "అన్నం ఎప్పుడు తింటావేంటి చేయి వాసన చూడు ఆవకాయ వాసన ఇంకా పోలేదన్నా." కవరింగ్ మళ్ళీ. అంటే అతను రెడ్డో చౌదరేమో తెలీదెవరో. బాబాయ్, బాబాయ్ అని పిలిచేవాళ్ళు. హ్మ్. "అట్లానా? సరే పైకెళ్దాం రా" అన్నాడు. హ్మ్. గమనించాడన్నమాట. నాకనిపించింది. కడుపు చూసి అన్నం పెడతారు కొంతమంది అంటే ఇటువంటి వాళ్ళేనేమో అనుకున్నా. అందుకనే నాకు ఆ రోజు నుంచి కూడా అంటే మా బ్రాహ్మణుల కన్నా అదర్ కాస్ట్ అంటే చాలా ప్రాణం నాకు. హ్మ్. ఎక్కువ ఇష్టపడతా. ఎందువల్లంటే పైకి తీసుకెళ్లారు ఇంటికి. "ఏం పిన్ని ఏంటి విశేషాలు?" సరదాగా బడ్డీ కొట్టు బాబాయ్, పిన్ని అని పిలుస్తూ ఉండేవాళ్ళం. హ్మ్. చెప్పేసాడు లోపలికి ఏదో చెప్పాడు మొత్తానికి. ఏం చెప్పాడో తెలీదు. "బాబాయ్ అన్నం తినట్లేదు. హ్మ్. అదేంటంటే తిడుతున్నాడు పొద్దున్నుంచి నువ్వు వంట సరిగ్గా చేయలేదు అదని తిడుతున్నాడు" అని చెప్తే, హ్మ్. "నువ్వు వంట సరిగ్గా చేయకపోవడం ఏంటి పిన్ని" అంటే, "ఒక ముద్ద తిని చూడు నువ్వు. హ్మ్. బావుందంటే బాబాయ్ సంగతి తేలుద్దామంటే" నాకు అర్థం కాక "పెట్టు పిన్ని" అన్నా. హ్మ్. ఆవురు 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 అంటే అన్నం తిన్నానమ్మా. ఆవిడ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని, "అన్నం తిని ఎన్ని రోజులైందయ్యా నువ్వు? హ్మ్. నీకెప్పుడన్నా ఆకలేస్తే బాబాయ్, పిన్ని అని అంటున్నావుగా నిజమైతే గనుక ఇక్కడికొచ్చి అన్నం తిను" అంది ఆవిడ. వాళ్ళు బ్రాహ్మణులు కాదండి. హ్మ్. అదర్ కాస్ట్ వాళ్ళు రెడ్డో, సౌదర్ సంథింగ్ ఎవరో ఉన్నారు. ఓకే. వాళ్ళకి అవసరం ఏంటమ్మా? ఆ రోజున అది నాకు జీవితంలో నేను మర్చిపోలేను. హ్మ్. ఇప్పుడు చెప్పండి ఎంతోమందికి నేను ఎంతో చేసుంటా. కానీ ఎంత చేసినప్పటికీ కూడా అంటే నేను ఆ శిక్ష అనుభవించడానికి ముందు కూడా చాలామందికి నేను ఎన్నో చేసి పెట్టా. "నీకు కావాలా చదువు" ఎంతోమందికి స్కూల్ ఫీజు కట్టాలన్నయ్య 200, 300 అన్నా 400 అన్నా తీసేసుకో మళ్ళీ తీసుకునేవాడిని కాదు. హ్మ్. పిల్లవాడు చదువుకుంటున్నాడు. ఏదో భగవంతుడు మనకిచ్చాడు కదా! అని చెప్పి. ఎంత పుణ్యం చేసినా హ్మ్. ఆ పాపం మాత్రం నన్ను వదలలేదు. వెంటాడుతూ వచ్చిందమ్మా. అన్నం దొంగతనం చేసే పరిస్థితి వచ్చిందిగా. వేరే వాళ్ళ ఇంటికెళ్ళి నేను కడుపు నిండా తిన్నా. అంటే ఏంటంటే ఇక్కడ మనం ఎంత పుణ్యం చేసినా మనం చేసిన పాపం అనేటువంటి మాత్రం మనకు ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. హ్మ్. కాబట్టి ఏంటంటే కొన్ని కొన్ని మనం చేసే ముందు ఆలోచించాలి. హ్మ్. లిటరల్లీ తిండి విషయంలో ఏదైనా అది నీకు ఇష్టం. కానీ నువ్వు తినే సమయంలో ఎవరైనా వచ్చి పెట్టినప్పుడు నాకు ఇది అయిపోతుంది అనేటువంటిది లేకుండా పెట్టేయి. భగవంతుడు నీకు ఇంకోటి ఇస్తాడు ఇంకో రూపంలో. హ్మ్. ఇప్పుడు చెప్పండి మరి నిజంగా భగవంతుడు చెడు చేసే వాళ్ళని ఒక రకంగా చూస్తాడు. మంచి చేసేవాళ్ళని ఒక రకంగా చూస్తాడు అంటే నాకు ఆ కష్టం రాకూడదుగా. అవును. ఇక్కడ ఎప్పుడూ భగవంతుడు ఎవరికీ అన్యాయం చేయడమ్మా. నువ్వు ఏదైతే చేస్తావో హ్మ్. అదే ఫలితం నీకిస్తాడు. అది మంచితే మంచి, చెడైతే చెడైతే చెడు చెడు. అంతే. కాబట్టి మనం దేని మీద భగవంతుడిని నిందించేటువంటి అర్హతలు మనకు లేవు. లేవు. స్వయం కృతాపరాధంగా మనం చేసుకుంటున్నాం. హ్మ్. ఉన్న దాంట్లో మనం ఏది సర్దుకోలేకపోతున్నాం. హ్మ్. ఇంకోటేదో కావాలి. అంతకు మించి ఇంకేదో కావాలి. గొంతెమ్మ కోరికలు కోరి అవును. మనం రోడ్డు మీద పడి మన కష్టాలు తీర్చట్లయితే మళ్ళీ భగవంతుడిని నిందిస్తున్నాం. హ్మ్. ఇప్పుడు సంతానం ఉంది మనకు పిల్లలు పుట్టారు. మనకున్న స్థాయి కన్నా వాళ్ళు మంచి స్థాయికి చదివించాలని కోరుకుంటాం. వాడు చదవట్లేదు మనమేం చేస్తాం? అవును. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. వాడు జులాయికి రోడ్డు మీద తిరుగుతున్నాడు. హ్మ్. కొడితే ఏమవుతాడో భయం. రెండో ఆప్షన్. హ్మ్. పిల్లవాడు బాగా చదువుకుంటున్నాడు. హ్మ్. మన దగ్గర చదివించే పొజిషన్ లేదు. అవును. 2 వస్తాయమ్మా. హ్మ్. హ్మ్. అయితే మొదటి పొజిషన్‌లో ఏదో ఒకటిలో పిల్లవాడు మారతాడు. రెండో పొజిషన్ చదివించాలని మనకుంటుంది. ఆ! మన దగ్గర సంపద లేదు. పిల్లలు బక్క చ చ బాగా చదువుతున్నారు. హ్మ్. ఆ టైంలో భగవంతుడు ఏదో ఒక మనిషిని పంపిస్తాడు. హ్మ్. ఈ మనిషి నీకు తోడుగా ఉంటాడు. హ్మ్. తద్వారా పిల్లల జీవితం బాగుపడుతుంది. అది ఏంటనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. హ్మ్. అంటే మంచికి మంచి, చెడుకు చెడు. చెడిపోయే వ్యక్తిని కూడా గట్టి దెబ్బ తగిలిచి మారుస్తాడు. మారుస్తాడు. దెబ్బ తగలకుండా మాత్రం ఆ మనిషిని మార్చడు. హ్మ్. అలానే బాగుపడాలి, నిలబడాలనేటువంటి వ్యక్తికి ఒక మనిషిని తోడు పంపిస్తాడు. హ్మ్. ఈ రెండిట్లని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. గమనించుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు వ్యవహారం చేస్తాము. నేను దేవుడిని నిందిస్తాను. వాళ్ళందరూ వెధవ పనులు చేస్తున్నారు. వాళ్ళందరూ బాగుపడ్డారు. 10 మందిని ముంచి వాళ్ళు బాగుపడ్డారు. నేను హ్మ్. ఎవరిని ముంచలేదు. అంటే అది నిందిస్తున్నావుగా నువ్వు. అవును. ప్రతి ఒక్కరు చేసేదే ప్రస్తుతం ఇది. పోనీ ఎవరు ఎలా పోతే నాకేంటి నా కష్టం మీద నేను పడుతున్నా అనుకోవట్లేదు కదా! అనుకోవట్లేదు. వాళ్ళందరూ బాగుపడ్డారు. నేను కష్టపడుతున్నా. నాకు ఫలితం రావట్లేదని మళ్ళీ వాళ్ళు నిందిస్తూనే ఉన్నావుగా. ఆహా! ఆ నిందించే గుణం నీ దగ్గర ఉన్నప్పుడు నీ దగ్గరికి మంచి ఎందుకు వస్తుందిగా? హ్మ్. వాళ్ళేం చేస్తున్నారు నిన్ను నిందించట్లా. నువ్వు ఎలా పోతే నాకేంటి నా రూపాయి నేను సంపాదించుకుంటా. హ్మ్. నిజంగా ఒక్క మాట మాట్లాడుకుందామా?
కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు ఉమ్, సుఖంగా టయానికి తిని కడుపుండా తిని కంటిండా పడుకున్న వాళ్ళు ఉన్నారా? మనం వాళ్ళు ఏదో సంపాదించేస్తున్నారు మనం అనుకుంటున్నాం. మనకున్నది ఉన్న దాంట్లో కడుపుండా తింటాం కంటిండా పడుకుంటున్నాం. ఆ సుఖం వాళ్ళకి లేదు. ఉమ్, ఆ సుఖం మనకు వచ్చిన మనం కోల్పోతాం కదా! అవును. చిన్నది మనం ఆలోచించుకోలేకపోతున్నాం. ఉమ్, అదొక్కటి మనం తెలుసుకోవాలి చిన్న కాబట్టి లాజిక్ మిస్ అవుతున్నాం. ఎప్పుడు భగవంతుని మనం నిందించదమ్మా. ఉమ్, ఏదైనప్పటికీ కూడా మనం చేసుకునేటువంటిదే మనకు ఫలితం రూపంలో వస్తుంది. ఏదైనా అంతే. భగవంతుని నిందించిన వారికి కూడా దోషం వచ్చే అవకాశం ఉంటుందా గురువుగారు? అయ్యో! దాన్ని మించిన దోషం ఇంకోటి లేదు. అది ఉమ్, పోదు కూడా ఇంకా. ఉమ్, భగవంతుడిని నిందించిన వాడు ఎవడున్నారండి? ఉమ్, అనొచ్చు. గురుగారిని మొన్న ఒక వీడియోలో శివుడు పిచ్చోడని తిట్టారు కదండీ మరి మీరు. అవును, అది తిట్టారు. నిందే కదండీ! ఉమ్, ఉమ్, శివుడు పిచ్చివాడు అంటే అర్థం ఏంటంటే అమ్మా, ఉమ్, మనందరి కోసం తాపత్రయపడి ఇంటిని, ఇల్లాలని అందరిని వదిలేసేసి శ్మశానంలో ఉంటున్నాడు. ఉమ్, ఆయన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అసలు? ఆయన నీకు మంచి చేస్తారా? నా మాట వినరా? ఇప్పుడు కాదులే తర్వాత. ఉమ్. ఇప్పుడు కాదులే తర్వాత. అని మనం ఎన్ని సార్లు ఆయన్ని ఏ మాట మార్చినా పోన్లే ఉమ్. ఇంకోసారి మారుతాన్నాడుగా అని చెప్పి దాన్ని పిచ్చితనం అనరండి పాపం. అంటే మనం కూడా ఆయన బిడ్డలమే కదా. కరెక్ట్ మనం నేను అదే అంటున్నా. ప్రత్యేకించి మనం కూడా ఆయన బిడ్డలమే. కానీ మనం ఒకసారి కూడా ఆయన మాట వినట్లేదు కదా! నాన్న పులొచ్చే కత్తి తెలుసా? ఉమ్, ఉమ్, మరి నాలుగోసారి వెనక్కి తిరిగితే వాడు బ్రతికేవాడు కదా! ఉమ్, ఆయన అంత పిచ్చోడు పాపం. ఆ, ప్రతిసారి మరి అందుకే నేను పిచ్చివాడన్నా ఆయన్ని. ఉమ్, అంటే మన కష్టాన్ని మొత్తం నెత్తి మీద తీసుకుని ఆయన నేనేదో నిన్ను ఉద్ధరిస్తానంటే వద్దు. వద్దు. నాకేదో నేను చేసుకుంటా. చివరికి చనిపోయిన తర్వాత ఎటూ కాకుండా అనాథగా మిగిలిపోతే ఆత్మ అప్పుడు వాడిని హక్కును చేర్చుకుని నేను నీకు తోడున్నారా? ఇదేరా నేను నీకు చెప్పేది మొదటి నుంచి. ఉమ్, మనం భార్య, బిడ్డలు, పిల్లలు, మేనమామ, మేనత్త వీళ్ళందరి కోసం అన్నీ వదిలేస్తుంటే భగవంతుడు మన కోసం అన్నీ వదిలేసేస్తున్నాడంటే మరి ఆయన పిచ్చివాడానికి ఏమన్నారమ్మా? వాటిల్ని తిట్టనరు. నేను కష్టపడుతున్నా, నేను సంపాదిస్తున్నా, అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ భగవంతుడు ఇస్తున్నాడు. నాకివ్వట్లేదు అంటారు చూసారా? నీకు ఎందుకు ఇవ్వాలి అసలు? ఉమ్, నేను కష్టపడి గుణమిచ్చాడుగా. కష్టపడు. నేను కష్టపడను నాకు ఇక ఫ్రీగా రావాలనుకుంటే మరి ఎట్లా అమ్మా? ఉమ్, ఉమ్. కొంతమందికి సంపాదించే గుణం ఇస్తాడు. కొంతమందికి కూర్చుని తినే విధానాన్ని ఇస్తాడు. ఆ. కూర్చుని తినేటువంటి వాడు రోగిష్ఠైపోతాడు. ఉమ్. సంపాదించుకునేవాడు భోగవుతాడమ్మా. ఇప్పుడు ఈ జన్మలో కూర్చొని తింటున్నారు అని అంటే పోయిన జన్మలో వాళ్ళు చేసిన పుణ్యం ఉండబట్టి తింటున్నారేమో, మరి వాడు రోగిష్టిగా ఎందుకు మారాలి కాదు గురుగారు? కాదు. కూర్చుని తినటము అంటే అమ్మా ఉమ్, ఇంట్లోంచి కదలకుండా కాదు. ఉమ్, వాడి స్వధర్మం చేసుకుంటూ తినటం. ఓకే. అలా కాకుండా కూర్చుని తినేవాడు రోగిష్ఠవుతాడంటే కదలకుండా తిని 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 ఒళ్ళు పెరుక్కుని ఏమవుతాడమ్మా వాడు ఇంకా. అంతే. వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఆ. అది విషయం. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మీరు ఏదైతే విషయాలు చెప్పుకుంటూ వచ్చారో అందరిలో కూడా అలాంటి ఒక అపోహలే ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా అదే ఒక భావనతో ఆలోచిస్తున్నారు గురుగారు. అందరికీ కూడా ఈ వీడియోలో మీ మాటల ద్వారా ఒక మంచి మెసేజ్‌నైతే ఇవ్వడం జరిగింది గురుగారు. ధన్యవాదాలండి.